హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఏంటంటే వార్త అండి, ఏపీలో ఉద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి నారా లోకేష్ అండి. పూర్తి వివరాలు అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. గత ప్రభుత్వంలో మాదిరిగా ఉపాధ్యాయులపై అనవసరమైన పనిభారం, వేధింపులు ఉండవని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తన దృష్టికి తెచ్చిన సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని చెప్పారు. ఇక వేద పండితుల మంత్రోచ్చరణల నడుమున సచివాలయంలో సోమవారం అడుగుపెట్టిన ఆయన మంత్రిగా బాధ్యతలు అయితే స్వీకరించారు. మెగా డిఎస్సి విధి విధానాలపై మొదటి సంతకం చేశారు. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల నుంచి లోకేష్కు అభినందనలు వెల్లువెత్తాయి. సమస్యలపై పలువురు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం అనాలోచిత విధానాల కారణంగా విద్యా ప్రమాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, మళ్ళీ విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు ఉపాధ్యాయులంతా సహకరించాలని అయితే ఈ మేరకు ఆయన కోరడం జరిగింది.